తిరుమల శ్రీవారి భక్తులకు నాణ్యమైన అన్నప్రసాదం అందిస్తున్నామని చెప్పారు టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్. భక్తులు దాతల సహకారంతో నిరంతరం అన్నప్రసాద వితరణ కొనసాగుతుందని వివరించారు. గురువారం రాత్రి కొండపై తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద ట్రస్ట్లో తనిఖీలు చేశారు ఈవో. ప్రస్తుతం 2263 కోట్ల రూపాయల కార్పస్ ఫండ్ ఉందని వివరించారు ఈవో. మంచి క్వాలిటీ అన్నప్రసాదం అందిస్తున్నారనే నమ్మకంతో అన్నప్రసాదం ట్రస్టుకు దాతలు భారీగా విరాళాలు అందిస్తున్నారని చెప్పారు. ప్రస్తుతం రోజుకు 2 లక్షల మందికి అన్నప్రసాదం వితరణ చేస్తున్నామన్నారు ఈవో అనిల్ కుమార్ సింఘాల్. అన్నప్రసాదం వితరణకు ఏడాదికి 150 కోట్లు ఖర్చవుతుందని వివరించారు. భక్తుల ఫీడ్బ్యాక్ తీసుకోవడానికి అన్నప్రసాదం కేంద్రంలో తనిఖీలు చేపట్టామన్నారు. అన్నప్రసాదంపై భక్తులందరూ సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని చెప్పారు సింఘాల్. పంతొమ్మిది 1985లో మనం ఈ అన్నదానం స్కీము ప్రారంభించాక 94లో ఈ అన్నదానం ట్రస్ట్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. మన హిందువులందరూ కూడా అన్ని రకాలైనటువంటి దానంలో అన్నదానం అనేది శ్రేష్టమైనటువంటి భావిస్తారు. ట్రస్ట్ ప్రారంభించినప్పటి నుంచి ప్రతి సంవత్సరం మనకి అయ్యేటువంటి ఖర్చు స్టార్టింగ్లో కార్పస్ అమౌంట్ లేదు కాబట్టి టీటీడీ నుంచి గ్రాంట్ రూపకంగా మనం ఈ ట్రస్ట్కి ఈ అన్నదానం స్కీమ్ మీద ఇవ్వడం జరుగుతూ ఉండేది. ప్రతి సంవత్సరం ఈ ట్రస్ట్కి వస్తున్నటువంటి డొనేషన్స్ పెరుగుతూ ఉన్నాయి ఒక సైడ్. అదేవిధంగా కార్పస్ పెరుగుతూ ఉంది కాబట్టి ఇంట్రెస్ట్ ఇన్కమ్ కూడా ప్రతి సంవత్సరం పెరుగుతూ ఉంది. 2023-24 సంవత్సరం చూసుకుంటే కార్పస్ 1854 కోట్లు ఉండేది. అదే 24-25లో 2127 కోట్ల రూపాయలు అయింది. అదే కనుక ఇవాళ మనం చూసుకున్నట్లయితే ఆగస్టు ఎండ్ వరకు 2263 కోట్ల రూపాయలు కార్పస్ ఉంది. ప్రతి సంవత్సరం వస్తుండే డొనేషన్స్ 2023-24లో 221 కోట్ల రూపాయలు, 24-25లో 271 కోట్ల రూపాయలు. అదేవిధంగా ఈ ఫస్ట్ 5 నెలలోనే ఆగస్టు వరకు 150 కోట్ల రూపాయలు భక్తులందరూ కూడా ఈ ట్రస్ట్కి విరాళాలు ఇచ్చారు. మనకి వస్తున్నటువంటి